హే ఫ్రెండ్స్, నా పేరు వరప్రసాద్ అండ్ వెల్కమ్ టు మిస్టర్ టెక్ బాక్స్. సో ఈ రోజు వీడియోలో మనం రెండు మొబైల్స్ మధ్యనైతే మనం కంపేర్ చేయబోతున్నాం. ఇట్స్ పోకో X2 అండ్ ఈ రోజు లాంచ్ చేయబడ్డ మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ మధ్యనైతే మనం కంపేర్ చేయబోతున్నాం. ఎందుకంటే రెండు బడ్జెట్ రేంజ్ మొబైల్స్ అరౌండ్ మీకు 17,000 రూపీస్లో రెండు మొబైల్స్ అయితే వస్తాయి. సో రెండు కంపారిజన్ చేద్దాం, ఏ మొబైల్ కొనడానికి అయితే మనకు బెస్ట్ స్పెసిఫికేషన్స్ వస్తుందో టోటల్ స్పెసిఫికేషన్తో పాటు మనం కంపేర్ అయితే చేద్దాం. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, నాకు ప్రీవియస్ వీడియోస్ కనుక వాళ్ళు చూసినప్పుడు మాత్రం ప్లీజ్ కింద గో అండ్ వాచ్, ఎందుకంటే నేను మీకు బిలో 20,000 రూపీస్ లోపల బెస్ట్ మొబైల్స్ అంతేకాకుండా మీకు బిలో 15,000 రూపీస్ బెస్ట్ మొబైల్స్ అండ్ 10,000 రూపీస్ లోపల బెస్ట్ మొబైల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే నేనేంటి పెట్టా. సో మీరు ఎంతకని చూసినప్పుడు మాత్రం ప్లీజ్ కింద గో అండ్ వాచ్. నా వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మోటరోలా అయితే ఇప్పుడైతే మన ఇండియన్ మార్కెట్లో అయితే చాలా రెగ్యులర్లో అయితే మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఇంతకుముందుగా అయితే రెగ్యులర్గా లాంచ్ చేసేది కాదు, బట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో రెగ్యులర్గా వీళ్ళైతే ఎవ్రీ మంత్ ఏదో ఒక కొత్త మొబైల్ అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం పోకో X2ని అదేవిధంగా ఇది మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ని అయితే మనం సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూద్దాం. అంటే ఇందులో స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, మనం ఏ మొబైల్ కొంటే బాగుంటుంది. ఎందుకంటే రెండింటి మధ్య ప్రైస్ రేంజ్ కూడా మంచి డిఫరెన్స్ అయితే లేదు. అరౌండ్ మీకు 17,000 రూపీస్లోనే రెండు పీసెస్ అయితే వస్తున్నాయి. సో రెండింటి తాలూకు స్పెసిఫికేషన్స్ అయితే మనం సైడ్ బై సైడ్ అయితే చూద్దాం. సో పోకో X2 అయితే ఇదైతే మనకి ఫిబ్రవరి మంత్లో లాంచ్ అయింది. మోటో అయితే మనకి June 24th అయితే ఫ్లిప్కార్ట్లో అయితే లైవ్లో వస్తుంది. పోకో X2 తాలూకు ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్ అయితే చూసుకుంటే మనకి బేసిక్ వేరియంట్ అయితే మనకి 6GB వేరియంట్ అండ్ అంతేకాకుండా మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి 64GB ఇంటర్నల్ రోమ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టోరేజ్ అయితే మనం అప్ టు 512GB వరకు అయితే మనం అయితే పెంచుకోవచ్చు. అదేవిధంగా మోటోలో చూసుకుంటే మనకి బేసిక్ వేరియంట్ మనకి 6GB అయితే వస్తుంది అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి 128GB వస్తుంది అండ్ అప్ టు 1TB వరకు అయితే మనం పెంచుకోవచ్చు అనమాట మోటోలోనైతే. ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం మోటో అనేది ఈ ప్లేస్లో అయితే టాప్లో ఉందన్నమాట. సో డిస్ప్లే కంపారిజన్ చూద్దాం. సో పోకో X2లో అయితే మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇందులో ఏంటంటే సూపర్ AMOLED డిస్ప్లే కానీ లేదంటే నార్మల్ AMOLED డిస్ప్లే కానీ ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మీద IPS LCD డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు పోకో X2లో అయితే మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ గట్రా ఫ్రేమ్ డ్రాప్స్ గట్రా ఎక్కువగా ఉండవు అనమాట. సో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పోకో X2లో అయితే వస్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మోటోలో అయితే మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మీకు ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే కానీ లేదా నార్మల్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ మీకు 90Hz రిఫ్రెష్ రేట్ కానీ లేదంటే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మాత్రం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ 60Hz రిఫ్రెష్ రేట్ నార్మల్ టచ్ రేట్ రెస్పాండ్ ఏదైతే ఉంటుందో సో అదే 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీనికైతే మాత్రం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో డిస్ప్లే సైజ్ చూసుకుంటే మాత్రం రెండింటి మధ్య అయితే మచ్ డిఫరెన్స్ అయితే మనకి పెద్దగా ఏం కనిపించదు. ఒకటైతే 6.67 ఇంచ్ ఒకటైతే 6.5 ఇంచ్ అయితే ఉందన్నమాట మోటో అయితే. బట్ బెటర్ టచ్ రెస్పాన్స్ కోసం అయితే మాత్రం పోకో X2లో అయితే బాగుంటుందన్నమాట. సో డిస్ప్లే కేటగిరీలో అయితే మాత్రం పోకో X2 అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు కెమెరా కంపారిజన్ చూద్దాం, పోకో X2లో బాగుంటుందా లేదంటే వన్ ఫ్యూజన్ ప్లస్లో బాగుంటుందా అంటే. సో రెండింటి తాలూకు ప్రైమరీ కెమెరా అయితే మనకి 64 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే రెండింటిలో ప్రైమరీ కెమెరాలో అయితే ఎటువంటి మచ్ డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ అదర్ 3 కెమెరాస్లో అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో పోకో X2లో అయితే మెయిన్ కెమెరా అయితే 64 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అయితే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2 మెగాపిక్సెల్ కోసం మైక్రో షాట్స్ కోసం అండ్ 2 మెగాపిక్సెల్ అయితే మాత్రం డెప్త్ సెన్సర్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదే ప్లేస్లో మోటోలో అయితే మాత్రం 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ మీకు 8 మెగాపిక్సెల్ ఫర్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 5 మెగాపిక్సెల్ మీకు మైక్రో షాట్ కోసం అంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కోసం మీకు 5 మెగాపిక్సెల్ షూట్ చేయడం కోసం అయితే 5 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ 2 మెగాపిక్సెల్ అయితే మాత్రం డెప్త్ సెన్సర్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ కెమెరా సో రెండింటిలో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది ఉందన్నమాట ఫ్రంట్ కెమెరాలోని. పోకో X2లో అయితే మనకి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో డ్యూయల్ సెల్ఫీ కెమెరా అయితే ఇందులో మెయిన్ అయితే మాత్రం 20 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మోటో ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే మాత్రం పాపప్ సెల్ఫీ అయితే వీలైతే ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి మోటో ఫ్యూజన్ ప్లస్ అయితే మాత్రం ఫుల్ డిస్ప్లే అనేది వస్తుందన్నమాట. కానీ జనరల్లీ పాపప్ సెల్ఫీలు అయితే మాత్రం కొన్ని మెకానికల్ ప్రాబ్లమ్ అయితే వస్తాయి మీరు లాంగ్ యూస్ చేసే కొద్దీ. సో దానివల్ల ఏంటంటే పాపప్ సెల్ఫీస్ ఉన్నా బట్ అంతగా ప్రిఫర్ చేయరు, ఎందుకంటే దానికి అయితే మెకానికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ అంతేకాకుండా మీకు రెండు మొబైల్స్లో కూడా మీకు 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో కెమెరా పార్ట్లో అయితే మాత్రం నాకు పోకో X2లోనే కొంచెం బెటర్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మీకు ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో బ్యాక్ సైడ్ కెమెరాస్లో కంపేర్ చేసుకుని మచ్ డిఫరెన్స్ అయితే రెండింటికి లేదు. బట్ ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే మాత్రం మనకి డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది పోకో X2లోని. అండ్ ఎక్కువ రోజులు అనేది వస్తుంది అనమాట పోకో X2లో కెమెరా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ రాదు. బట్ అదే మన మోటోలో చూసుకుంటే మాత్రం మనకి కెమెరా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఒక మెకానిజంతో అయితే పాపప్ అనే సెల్ఫీ అనేది వస్తుంది కాబట్టి సో లాంగ్ టర్మ్ యూజ్ చేసేటప్పటికి అందులో అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం
పోకో X2 అయితే బాగుంటుంది. ఓఎస్ అండ్ ప్రాసెసర్ కంపారిజన్ అయితే చూద్దాం. రెండిట్లో ఎటువంటి డిఫరెంట్ అయితే ఉండదు, రెండు సేమ్ టు సేమ్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అంతేకాకుండా Android 10 బేస్ మీద అయితే ఇదైతే నడుస్తుంది అనమాట. నేను అంతేకాకుండా మీకు Qualcomm Snapdragon 730G మీద అయితే రెండు కూడా రన్ అవుతున్నాయి అనమాట. సో రెండు కూడా డైలీ పెర్ఫార్మెన్స్ కోసమే కాకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా రెండు ప్రాసెసర్లు అయితే ఉంది. సో ప్రాసెసర్ అండ్ ఓఎస్ పరంగా చూసుకున్న మాత్రం రెండు ఒకటి పెర్ఫార్మెన్స్ అయితే వస్తాయి కాబట్టి సో రెండింటి మధ్యన అయితే కంపారిజన్ పెద్దగా చేయలేం. సో రెండు కూడా పాస్. ఇంట్రెస్టింగ్ పార్ట్ బ్యాటరీ. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం మనకు మోటోలో అయితే మంచి బ్యాటరీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. పోకో X2 అయితే మనకు 4500 mAh బ్యాటరీతో పాటు 27 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మోటోలో చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీతో పాటు 48 hours స్టాక్ టైం అయితే స్టాండ్ బై అయితే ఇచ్చారు. అండ్ ఇందులో అయితే మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జరే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం మోటో అయితే బాగుంటుంది, బట్ అదే ప్లేస్లో మనం ఫాస్ట్ ఛార్జర్ పరంగా చూసుకుంటే మాత్రం మనకైతే ఇక్కడ పోకో X2 అయితే బాగుంటుంది. సో పోకో X2కి అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే 500 mAh బ్యాటరీ డిఫరెన్స్ ఉంది కదా. బట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అయితే చాలా ఫాస్ట్గా అయితే బ్యాటరీ అయితే ఛార్జ్ అయిపోతుంది. సో నా కనెక్టివిటీ అండ్ అదర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి రెండింటిలో కూడా 4G సపోర్ట్ అండ్ రెండింటిలో కూడా వోల్ట్ సపోర్ట్ ఇక్కడ వస్తుంది. అది కూడా డ్యూయల్ స్టాండ్ బై, అంటే రెండు సిమ్లు కూడా ఒకేసారి మీరు 4G అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే మీకు పోకో X2 అయితే మీకు సైడ్ మౌంటైన్ మీకు ఫింగర్ ప్రింట్ అనేది వస్తుంది. అదే ఇక్కడైతే మనకు మోటోలో అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆల్ అదర్ సెన్సర్స్ అయితే మీకు సిమిలర్ సెన్సర్స్ అయితే ఉంటాయి. సో ఎటువంటి మచ్ డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఇస్ అబౌట్ పోకో X2 అయితే మాత్రం ఇక్కడైతే మనకి కూలింగ్ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కూలింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనం గేమ్స్ గట్రా ఆడుతున్నప్పుడు అయితే మొబైల్ ఒకవేళ హీట్ ఎక్కినా సో అదైతే కూల్ చేస్తూ ఉంటుందన్నమాట. నా ఓవరాల్ మేజర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే అయితే మాత్రం నాకైతే పోకో X2 అయితే మచ్ బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. నా ప్రైస్ డిఫరెన్స్ అయితే చూద్దాం. సో ప్రైస్ డిఫరెంట్ అయితే మనకి 6GB అండ్ 64GB వేరియంట్ పోకో X2 అయితే మనకి 17,499 రూపీస్కి వాల్యూకి అయితే వస్తుంది. అదర్ సైడ్ అయితే మనకి మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే మాత్రం ఇదైతే 16,999 రూపీస్కి వస్తుంది అనమాట. జస్ట్ 500 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా మీరు స్పెండ్ చేయగలరంటే మాత్రం మీరు పోకో X2కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కానీ, లేదంటే మీకు ఫాస్ట్ ఛార్జర్ కానీ, 28 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కానీ, అండ్ అంతేకాకుండా మీకు కూలింగ్ టెక్నాలజీ, మీ హీటింగ్ ప్రాబ్లం గట్రా తగ్గించడం కోసం అయితే మాత్రం డెఫినెట్లీ మీకు అయితే పోకో X2 అయితే బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మీకు ఫ్రంట్ సైడ్ అయితే డ్యూయల్ సెల్ఫీ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు సెల్ఫీస్ కట్టి ఎక్కువ తీసుకుంటే మాత్రం పోకో X2 అయితే 100% అయితే బాగుంటుంది. మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే మాత్రం 16,999 రూపీస్. సో ఆ ప్రైస్ రేంజ్కి అయితే పర్లేదు, ఎందుకంటే మీకు ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. Qualcomm 730G ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ మీరు ఒక ఎక్స్ట్రా ఒక 500 రూపీస్ ఒకవేళ స్పెండ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ గో ఫర్ పోకో X2, ఎందుకంటే మీకు మంచి పెర్ఫార్మెన్స్తో పాటు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కెమెరా పరంగా అయితే పోకో X2 అయితే బాగుంటుంది అనమాట. అదే మొబైల్ అనేది అవైలబుల్గా ఉంటే మాత్రం నేను డెఫినెట్లీ పోకో X2కి అండ్ మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్కి అయితే మధ్య రెండింటి మధ్య కంపారిజన్ చేసి ఒక వీడియో అయితే పెడతాను. అంటే కెమెరా పరంగా ఎక్కడైతే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అండ్ గేమింగ్ పరంగా అయితే ఏదైతే బాగుంది, అండ్ హీటింగ్ ప్రాబ్లం అనేది ఏది ఎక్కువగా హీట్ అవుతుందో సో రెండింటి మధ్య కంపారిజన్ చేస్తే నేను ఒక వీడియో పెడతాను ఒకసారి మొబైల్ అనేది అవైలబుల్ అయిన తర్వాత. సో ఈ మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే మనకి 24th అయితే మనకి ఇదైతే లైవ్లోకి రాబోతుంది ఫ్లిప్కార్ట్లోని. సో మీరు ఒకవేళ మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం స్టే ట్యూన్ ఎట్ ఫ్లిప్కార్ట్. సో 24th అయితే వీలైతే ఆఫ్టర్నూన్ 12 PM అయితే వీలైతే లాంచ్ చేయబోతున్నారు. ఏమైనా ఫర్దర్ డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఒకవేళ అడగాలనుకుంటే మాత్రం ప్లీజ్ కెన్ గో అహెడ్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియోస్. అండ్ అంతేగాని ఎంతవరకు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసి ఉండకపోతే మాత్రం ప్లీజ్ కెన్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.